భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది. రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C60 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. పిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 62వ ప్రయోగం. ఇవాళ రాత్రి 8:58 కౌంట్ డౌన్ స్టార్ట్ చేయనున్నారు. ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పోడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి చేజర్ అని నామకరణం చేశారు. ఈ రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉన్నవి. భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. సమాచార వ్యవస్థను వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా మారుమూల పల్లె వరకు విస్తృత స్థాయిలో తీసుకెళ్లేందుకు నిర్దేశించిన ఉపగ్రహాల ప్రయోగ పరంపరలో ఇస్రో మరో కీలక పరిశోధన చేపట్టేందుకు సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో యువ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్ స్పాడెక్స్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు రాత్రి 9:58 చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది ఇస్రో. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో 62 ప్రయోగాలు చేపట్టగా 59 విజయవంతమయ్యాయి.